నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. బీహార్ ఎన్నికలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయనిపిస్తోంది. ఎలాగైనా సరే అక్కడ కాంగ్రెస్ ను గెలిపించాలన్న ఉద్దేశంతో ప్రచారాన్ని నిర్వహించారు. కానీ అక్కడి ప్రజలను హేళన చేస్తూ మాట్లాడారు. దీంతో రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తంగా తిరుగుబాటు కనిపిస్తోంది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు రేవంత్ రెడ్డిని దయచేసి బీహార్ ఎన్నికల ప్రచారానికి రావద్దని చెప్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి గతంలో బీహార్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలోనే అక్కడున్న అధికారులు, నాయకులతో పాటు ప్రజలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నేత మాట్లాడకూడని పదాలను వాడారు. వాళ్ళ డిఎన్ఏలో తప్పుందన్న ఉద్దేశం వచ్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం బీహార్లో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ టైంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే ఆ పరాజయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీహారీలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పై వ్యతిరేకతను తీసుకువస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ కమెంట్స్ బీహార్లోని బీజేపీకి ఒక ఆయుధంగా మారాయి. వీటిని ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్తున్నారు కమలం పార్టీ నేతలు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి తీరు తెన్నెలను, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని, ప్రజలపై వాళ్లకున్న చులకన అభిప్రాయాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో అదే విధంగా మాట్లాడారు. ఇదే కాదు, రేవంత్ రెడ్డి గతంలో బీహార్ క్యాడర్ కు సంబంధించిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేశారు. తెలంగాణలో హైప్ తెచ్చుకోవడానికి వీళ్ళందరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీళ్ళంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు. కేసీఆర్ బీహార్కు చెందిన వారు కాబట్టే అక్కడి నుంచి అధికారులను తెచ్చిపెట్టుకున్నారంటూ మాట్లాడారు. ఎందుకంటే కేసీఆర్ పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరం, అక్కడి నుంచి తెలంగాణకు వచ్చారని, సో కేసీఆర్ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ అని అన్నారు. సాధారణంగా బీహార్ డిఎన్ఏ అంటేనే దోపిడీదారులు, అవినీతి పరులని, రాష్ట్రాన్ని దోచుకుంటారంటూ పలు సందర్భాల్లో బహిరంగ ప్రకటన చేశారు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అదంతా పక్కన పెడితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి బీహార్కు చెందిన అధికారులు ఎవరైనా ఉంటే కాస్త ఊరుకుంటారేమో. కానీ నువ్వు బీహార్ గడ్డపైకి వెళ్ళి అక్కడి ప్రజలను అంటే ఎందుకు ఊరుకుంటారు? అక్కడి నాయకులు ఎందుకు పడతారు చెప్పండి? ఇప్పుడు అదే జరుగుతుంది. బీహార్కు చెందిన పలువురు నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై నిన్నటికి నిన్న బీహార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిపై ఎంత ఎత్తున మండిపడ్డారో. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను ఓడిస్తానని శపథం చేశారు. ఇకపై రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని తెలిపారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజలను తక్కువ చేశారని, అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తనను గెలిపించమని ప్రాధేయపడుతూ 3 సార్లు తన దగ్గరికి వచ్చారని చెప్పారు. బీహారీల డిఎన్ఏ నాసిరకమైతే సాయం చేయండంటూ నన్నెందుకు అడుక్కున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యేసరికి గర్వం తలకెక్కిందంటూ ధ్వజమెత్తారు. ఇక తాజాగా కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మూర్ఖుడు అంటూనే తెలివి లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీహార్ ప్రజలను కూలీలని ఎలా అంటారని ప్రశ్నించారు. వారి డిఎన్ఏ అంటూ కాంట్రవర్సీగా మాట్లాడడం ఏంటని నిలదీశారు. దొంగతనం చేసే వారిని దొంగలు అంటారు, తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడనే అంటారు అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయినప్పటికీ మూర్ఖుడే అంటానన్నారు. ఇందులో ఎలాంటి విచారం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. అయితే కన్నయ్య కుమార్ విమర్శలు చేయడం వెనుక బలమైన రాజకీయ కోణం దాగి ఉందన్నది విశ్లేషకుల అంచనా. ఇండి కూటమికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీహార్లకు అండగా ఉందని, తప్పు చేస్తే సొంత పార్టీ నేతలైనా సరే నిలదీస్తుందన్న సంకేతాలను ఇస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే బీహార్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా యువతలో కన్నయ్యకు మంచి పట్టు, గుర్తింపు ఉంది. రేవంత్ రెడ్డి మాటలను ఖండించడం వలన బీహారీల ఆత్మ గౌరవాన్ని కాపాడే నేతగా కన్నయ్య నిలిచారు. ఇది పార్టీకి ఒక రకంగా మేలు చేసే విషయమే. బీహార్లో ఎన్నికలు హోరాహోరీగా మారుతున్న సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జాతీయ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి.
అక్కడ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. సొంత పార్టీ నేతలు రేవంత్ రెడ్డి కమెంట్స్ ను ఖండించినప్పటికీ పార్టీపై వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. మరి ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెబుతారా? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ కానుంది? పార్టీకి జరిగిన డ్యామేజ్ ను ఎలా కవర్ చేస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.